కాకుండా నిజంగా శాంతి స్థాపన జరగాలంటే ఇంతకుముందు నాగా కూకితో చర్చ చేసింది కదా, వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే దిశగా పరిష్కారం చేసింది కదా, మరి ఇక్కడ ఎందుకు చేయలేకపోతారు మీరు? అంటే మీకు సిద్ధాంత వైరుధ్యం ఉందని మీరు చూసుకుంటున్నారా? సో ఇప్పటికైనా ఏంటంటే చర్చలు జరగాలని అందరూ అనుకుంటున్నారు. చర్చ జరగవద్దు, ఏకైకన చంపేయడం కూడా ఏక ప్రయోజనం. మీకు వాళ్ళకి ఏం తేడా ఉంటుంది? మీరు చెప్తారు కదా వాళ్ళు తుపాకీ పట్టారు కనుకనే మేము వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నామని. మరి మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మీరంటే ప్రజాస్వామ్యత వివరించాలి కదా. మరి మీరెందుకు ప్రజాస్వామ్య వాతావరణాన్ని ఖరాబ్ చేస్తున్నారు? తుపాకీతో మీరు కాల్చొచ్చని ఉన్నదా? దొంగ వదిలిపెట్టండి, ఆయన దోషాన్ని దోషిస్తూ, కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అది ఉన్నదా? మీరు సజీవంగా పట్టుకుని కూడా కాల్ చేస్తుంటే అది ప్రజాస్వామ్యం కాదని చెప్తున్నాం. చెప్పండి మరి ఇది ప్రజాస్వామ్యం కాదు, ఎవరు తుపాకులు పట్టుకుంటే కాల్ చేస్తామని చెప్పండి. మరి మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కత్తులు పట్టుకుని ఎందుకు విన్యాసం చేస్తున్నారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? డైవర్ట్ కాదు. మాట్లాడుతున్నారండి మీరు, ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు క్రాంతి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? వయసు వచ్చినాక కొంచెం పెరగాలి మెచ్యూరిటీ కూడా. మీకు వయసు వచ్చింది అని మెచ్యూరిటీ పెరగనట్టు ఏం మాట్లాడుతున్నారు క్రాంతి గారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ పిల్లల్ని పంపించండి మీరు అడవులకి. మీ పిల్లలేమో అమెరికాలలో ఉండాలి, గిరిజన పిల్లలేమో నక్సలైట్లు కావాలా? కిరణ్ గారు మీ పిల్లలు ఎంతమంది ఉన్నారు నక్సలైట్లుగా? మీ పిల్లల్ని నక్సలైట్లు అయితే పంపించారు. మీ పిల్లలకి ఇవ్వండి ముందు తుపాకీ, ముందు మీ పిల్లలకు తుపాకులు ఇవ్వండి, ఇచ్చి తర్వాత మాట్లాడండి. మీరు మీ పిల్లలకు తుపాకులు ఇయ్యరు, గిరిజన అమాయకుల పిల్లలు మాత్రం తుపాకులు పట్టుకోవాలి. ఇది క్రాంతి గారికి సంస్కారం లేని మాటలు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారండి? కమ్యూనిస్ట్ గురించి మీ పిల్లలు నక్సలైట్లు అవుతారా? మీ పిల్లలు అయితేనేమో అమెరికాలలో చదువుకోవాలి. మీ పిల్లలైతే అమెరికాలలో చదువుకోవాలి, మీ పిల్లలేమో సాఫ్ట్వేర్లలో చదవాలి, గిరిజన పిల్లలేమో వెపన్స్ ఇవ్వాలి వాళ్ళ చేతులకు. ఇది మీ సంస్కారం. ఇదే నక్సలైట్ల కంటే వీళ్ళే డేంజర్. వీళ్ళు అర్బన్ నక్సలైట్స్ అండి, మీరు అర్బన్ నక్సలైట్స్. వీళ్ళు అర్బన్ నక్సలైట్. ఈ అర్బన్ నక్సలైట్లు డేంజర్. అర్బన్ నక్సలైట్, అర్బన్ నక్సలైట్స్. మురళి గారు ఒక్క నిమిషం అండి, క్రాంతి గారు అర్బన్ నక్సలైట్. అర్బన్ నక్సలైట్ క్రాంతి గారు. క్రాంతి గారు మీలాంటి అర్బన్ నక్సలైట్ల కంటే డేంజర్. సబ్జెక్టు లేదు. అవును, మీ పిల్లలు ఎక్కడున్నారు? మీ పిల్లలు నక్సలైట్లేరా? మీ పిల్లలను అడవికి పంపియండి, మీ పిల్లల్ని అడవికి పంపియండి. మీ పిల్లలైతే అమెరికాలు ఉండాలి, గిరిజన పిల్లలైతే ఆయుధాలు పట్టుకోవాలా? అర్బన్ నక్సలైట్ క్రాంతి గారు, అర్బన్ నక్సలైట్, అర్బన్ నక్సలైట్ క్రాంతి గారు, అర్బన్ నక్సలైట్. మురళీ గారు ఎక్కడున్నారు? మురళీ గారు పిల్లల్ని అడవికి పంపియండి. మీ పిల్లలు ఎక్కడున్నారు? మీ పిల్లలు అమెరికాలు ఉండాలనా? అర్బన్ నక్సలైట్ క్రాంతి గారు, అర్బన్ నక్సలైట్స్, అర్బన్ నక్సలైట్స్ మీరు. అర్బన్ నక్సలైట్ క్రాంతి. మీ పిల్లల్ని పంపించండి అడవికి, మీ పిల్లల్ని పంపించండి. మీ పిల్లల్ని పంపించారు ఎందుకు? క్రాంతి గారు మీ పిల్లలైతే అమెరికాలో ఉండాలి. క్రాంతి గారు, మురళి గారు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు మీకు, మీకు అధికారమే లేదు. ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడే స్థాయి మీది. ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడే స్థాయి మీది. నోరు అదుపులో
పెట్టుకోండి. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవడమేనా మ్యాటర్? ఒక్క నిమిషం మురళి గారు, ఒక్క నిమిషం. మీరు ఎక్కడ మీ ఇష్టం అయ్యా. అర్బన్ నక్సలైట్స్ మీరు క్రాంతి గారు ఒక్క నిమిషం. మేము కౌంటర్ చేసాకేమో నేను అది చెప్తున్నా. సబ్జెక్ట్ కంపై మాట్లాడదాం. క్రాంతి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మురళి గారు ఆగండి. కూల్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, చర్చ గురించి మాట్లాడండి. ఒక్క నిమిషం. మళ్ళీ మీ ఇద్దరు కాకుండా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. ఒక్క నిమిషం. మీ ఇద్దరు ఒక్క నిమిషం. సాయి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మీ ఇద్దరు సాయి గారు దేశంలో యా. మార్పు జరిగిందా? ప్రైవేట్ కంపెనీలన్నీ ఆపేసి సాయి గారు మురళి గారు మీరు ఆగండి సార్. ఒక్క నిమిషం మురళి గారు. ఆగండి. క్రాంతి గారు, మురళి గారు ఆగండి. డైవర్ట్ అవుతుంది. చర్చ పర్సనల్ అవుతుంది. ఒక్క నిమిషం. చర్చ పర్సనల్ అవుతుంది.